Okay, now we discuss about the like command where we use the like. సో ఇప్పుడు నాకు ఈ ప్రొడక్షన్ ఐడి ఉంది. సో సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ప్రొడక్షన్ డాట్ ప్రోడక్ట్ లో ఏ ఉన్నాయి? ఇక్కడ ఐడి ఉంది, నేమ్ ఉంది. నాకు నేమ్స్ లో అన్నీ అవసరం లేదు, అందరి నేమ్స్ అవసరం లేదు. నాకు ఎవరి నేమ్ అయితే ఆల్ఫాబెట్ ఏతో స్టార్ట్ అవుతుందో, సో అలాంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు, సపోజ్ ఇప్పుడు క్లాస్ లో స్టూడెంట్స్ ఏతో ఉంటారు, బితో ఉంటారు, నాకు ఓన్లీ ఏ రిలేటెడ్ స్టూడెంట్స్ మాత్రమే కావాలి. సో అలాంటప్పుడు ఇక్కడ లైక్ అనే ఒక కమాండ్ యూజ్ చేస్తాం అనమాట. ఇది ఎలా యూజ్ చేస్తాం? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్షన్ డాట్ ప్రోడక్ట్, ఇంతవరకు సేమ్. ఓకే, వేర్ మనం ఏ కాలంలో నేమ్ చేంజ్ చేయాలనుకున్నాం? నేమ్ అనే కాలంలో. నేమ్ ఈక్వల్ టు పర్సంటేజ్ ఏ. ఏంట్రా? సో ప్రోడక్ట్ గురించి కాకుండా దీంట్లోనే పోదాం. పర్సన్ డాట్ కాంటాక్ట్. నేమ్ అనేది యాక్చువల్గా ఒక సింటాక్స్ లాగా యూజ్ చేస్తారనమాట. సో అందుకే మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. నేమ్ ఈక్వల్ టు ఏ పర్సెంటేజ్ అని ఇచ్చినప్పుడు ఎర్రర్ వస్తుంది అనమాట. అందుకే ఇంకో టేబుల్ యూజ్ చేద్దాం. సో సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ పర్సన్ డాట్ కాంటాక్ట్ అని ఇంకొక టేబుల్. ఈ టేబుల్లో సో నాకు ఫస్ట్ నేమ్ లో ఆర్ లాస్ట్ నేమ్, సో లాస్ట్ నేమ్ లో ఏ నేమ్ అయితే ఏతో స్టార్ట్ అవ్వాలనుకుంటున్నానో ఆ నేమ్ కావాలి. అలాంటప్పుడు వేర్ లాస్ట్ నేమ్ ఈక్వల్ టు ఇక్కడ ఇందాక మనము నేమ్ ఇచ్చినప్పుడు నేమ్ అనేది బ్లూ కలర్ లో వచ్చింది, గమనించారా? ఇక్కడ సెలెక్ట్ అనేది బ్లూ కలర్ లో ఉంది, సో ఫ్రమ్ అనేది బ్లూ కలర్ లో ఉంది. ఎందుకు? సో అవి
ఇన్ డిఫాల్ట్ గా సీక్వెల్ ఇంజిన్ యూజ్ చేశారనమాట. సో మనం అది ఎక్కడైనా ఇక్కడ నేమ్స్ లో అలా యూజ్ చేసామనుకో, సో మనకు సీక్వెల్ ఇంజిన్ ఒక సింటాక్స్ లాగా తీసుకొని ఎర్రర్ చూపిస్తుంది. అన్నీ చేసాం గానీ మనం మాట్లాడుకుంటున్న లైక్ గురించే మర్చిపోయాం. ఇక్కడ లైక్ అని పెట్టాలి. సో లైక్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే, సో మనకు స్పెసిఫిక్ డేటా కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ లైక్ యూజ్ చేస్తున్నాం అనమాట. లైక్ ఏతో స్టార్ట్ అయ్యే విధంగా ఉన్నవి, లైక్ ఏ పర్సెంటేజ్ అంట. అలా కాకుండా ఏతో స్టార్ట్ కాకుండా ఏతో ఎండ్ అవ్వాలనుకోండి, ఫస్ట్ పర్సెంటేజ్ ఇచ్చి తర్వాత ఏ ఇస్తాం. ఇక్కడ ఏతో ఎండ్ అయ్యే వస్తున్నాయి గమనించారా? లాస్ట్ నేమ్ లో లాస్ట్ లో అన్ని ఏనే ఉంటాయి రిజల్ట్ లో. లిస్ట్ ఆల్ ప్రోడక్ట్ విత్ ప్రోడక్ట్ నేమ్ ఎండింగ్ విత్ క్యాప్. సో ఇది ప్రోడక్ట్ నేమ్ గురించి కాదు కాబట్టి, సో నేమ్స్ లో ఎండింగ్ విత్ ఓన్లీ ఏనే ఉన్నాయి. ప్రోడక్ట్ ఏంటి? ప్రోడక్ట్ దాంట్లోకి వెళ్దామా? ఒకవేళ నాకు స్టార్టింగ్ స్టార్టింగ్ ఏ ఎండింగ్ ఏ కావాలంటే, స్టార్టింగ్ ఎండింగ్ కావాలంటేనా? అది కూడా చూద్దాం. స్టార్టింగ్ ఎండింగ్ ఓకే, మిడిల్ లో ఎన్ని లెటర్స్ ఉండాలి అది తెలియాలి కదా. మిడిల్ లో ఏమన్నా పర్వాలేదు. లేదు, ఇది కూడా ప్రోడక్ట్ నెంబర్. ఏ పర్సెంటేజ్ వచ్చింది? ఏ పర్సెంటేజ్ మిడిల్ లో ఎన్ని ఉండాలి అని మనం ఇవ్వాలన్నమాట. ఎక్కడికి వెళ్ళినాం? దీని గురించి మాట్లాడదాం, ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. లిస్ట్ ఆల్ ప్రోడక్ట్స్ విత్ ప్రోడక్ట్ నేమ్ ఎండింగ్ విత్ క్యాప్. సో ఇక్కడ క్యాప్ అని ఆల్రెడీ ఒకటి ఉంది, మనం ఇందాక రిట్రీవ్ చేసిన దాంట్లో
ఓన్లీ క్యాప్ తో ఎండింగ్ అయ్యేవి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము? ఏ పర్సంటేజ్ ఇవ్వాలా, ఎలా ఇవ్వాలి? పర్సంటేజ్ క్యాప్ ఇవ్వాలన్నమాట. ఓన్లీ ఒకటే వచ్చింది. ఓకే. లిస్ట్ ఆల్ ప్రోడక్ట్స్ విత్ ప్రోడక్ట్ నేమ్ కంటైన్స్ ద వర్డ్ బాల్. సో నాకు ప్రొడక్షన్ డాట్ ప్రోడక్ట్ లో ఈ ప్రోడక్ట్ నేమ్స్ లో ఇక్కడ బాల్ అని ఇక్కడ ఎండింగ్ లో ఉంది, అవునా? ఒక నేమ్ లో బాల్ అని మిడిల్ లో ఉంది. ఇంకా సో ఇలా ఏ ఏ నేమ్స్ లో అయితే బాల్ ఉంటుందో ఆ ప్రోడక్ట్ నేమ్స్ అన్ని కావాలి. అలాంటప్పుడు ఏమి ఇవ్వాలి అంటే ఎనీ గెసెస్? పర్సంటేజ్ తీసేయండి. సరే, పర్సంటేజ్ తీసేసి బాల్ అని ఇవ్వాలా? లెట్స్ క్రైమ్ రాలేదు. ఇంకోటి చెప్పండి, ఇంకొక ట్రై. మనం పర్సంటేజ్ తీసేస్తే నేమ్ లైక్ ఫ్రంట్ బిఫోర్ బాల్ ఆఫ్టర్ బాల్ పర్సంటేజ్ ఇచ్చి చూసి ఇది కరెక్ట్. సో మనం బిఫోర్ బాల్ ఆఫ్టర్ బాల్ పర్సంటేజ్ ఇస్తే సో బాల్ అనే వర్డ్ ఎక్కడెక్కడున్నా ఆ రోస్ అన్నీ వస్తాయి అన్నమాట. ఓకేనా? ఓకే మ్యామ్. మనం 2 చూసాము, కానీ ఇంకోటి కూడా ఉంది, హెడ్సెట్ బాల్. సో బాల్ అనేది లాస్ట్ లో ఉన్న వచ్చింది, మిడిల్ లో ఉన్న వచ్చింది. ఇంకోటి లిస్ట్ ఆల్ ప్రోడక్ట్స్ విత్ ప్రోడక్ట్ నేమ్ నాట్ స్టార్టింగ్ విత్ ఏ. మనం ఇందాక స్టార్టింగ్ విత్ ఏ అంటే జస్ట్ పర్సంటేజ్ ఏ ఇచ్చాము. సో నాట్ స్టార్టింగ్ విత్ ఏ అంటే ఏమి ఇవ్వాలి? లైక్ ఈజ్ నాట్ పర్సంటేజ్ ఏ అని ఇస్తాను. ఇట్లా లైక్ వేర్ నేమ్ లైక్ ఈజ్ నాట్ పర్సంటేజ్. నేమ్ లైక్ ఈజ్ నాట్ ఏ పర్సెంటేజ్. పర్సంటేజ్ ఏ పర్సెంటేజ్ కదా, ఏతో స్టార్ట్ కాకూడదు అంటే మనం ఏ పర్సెంటేజ్ అని మనకు ఏ ఏ పర్సెంటేజ్ పర్సంటేజ్. అనేస్తాం. ఎస్ మ్యామ్. ట్రై చేద్దాం. ఇంకోలా ట్రై చేద్దాం. ఇంకరెక్ట్ సింటాక్స్ నియర్ ద వర్డ్ ఈజ్. సో ఈజ్ ఇక్కడ ఈజ్ పక్కన నాట్ ఉండొద్దు అనమాట, లైక్ కూడా ఉండొద్దు. ఓకేనా? ఈజ్ నాట్, ఈజ్ అనేది ఓన్లీ ఈజ్ నల్, ఈజ్ నాట్ నల్ ఆ టూ వాటికి మాత్రం మనం అక్కడ యూజ్ చేస్తాం అనమాట, ఒక సింటాక్స్ లాగా. సో ఇక్కడ సో నాకు ఏతో స్టార్ట్ కాకూడదు అనుకున్నప్పుడు మనం ఏమి ఇవ్వాలి అంటే ఇన్ ద కొటేషన్స్ లోనే షిఫ్ట్ 6 కి అనమాట. ఓకే, అప్పారో. అప్పారో మీన్స్ ఇట్స్ నాట్ అనేసి, నాట్ స్టార్టింగ్ విత్ ఏ. రాలేదే.
ఓకే. సో ఇక్కడ నాట్ ఏ అనేది ఒక డిఫరెంట్ మనం ఇచ్చింది కరెక్టే. బట్ ఏంటంటే దీన్ని ఒక బ్రాకెట్స్‌లో పెట్టాలి. హ్మ్. దీన్ని మనం బ్రాకెట్స్‌లో పెట్టినప్పుడు మనకెందుకు రాలేదు అంటే ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. సరే మనం నాట్ ప్లేస్‌లో సి పెట్టామనుకోండి. అప్పుడు మనకి ఏ రిజల్ట్ వస్తది? నేమ్ స్టార్టింగ్ విత్ సిఏ. దాంతో ఉన్న రిజల్ట్ వస్తది. అక్కడ మనం జస్ట్ సి ప్లేస్‌లో అప్ యారో పెడుతున్నాం. అంటే ఈ నేమ్ అప్ యారోతో స్టార్ట్ కాకుండా అనే ఒక మీనింగ్‌లో తీసుకుంటుందన్నమాట సీక్వెల్ ఇంజిన్. సో, ఆ మీనింగ్ తీసుకోకుండా ఉండాలంటే జస్ట్ మనం దీనికి విత్ బ్రాకెట్స్‌లో పెట్టాలన్నమాట. బ్రాకెట్స్ అప్ యారో ఏ. ఇక్కడ కన్‌ఫ్యూజన్ ఉందా? ఎందుకు బ్రాకెట్స్‌లో పెట్టాను అనేసి? ఎవరికైనా డౌట్ ఉందా ఇక్కడ? ఎనీవన్? అర్థం అవ్వట్లేదా? ఉన్నారా? లేరా? ఓకే. సరేలేండి. ఉన్నాం మేడం. మరి అప్పటినుంచి అర్థమైంది. చెప్పాం మ్యామ్. ఎస్ మ్యామ్. లేదు వినపడలేదు. అసలు అంటే రెస్పాన్స్ డౌట్ ఉందంటే రెస్పాన్స్ లేదంటే ఏంటి? డౌట్ ఏం లేదు. డౌట్ ఉంటేనే అడిగారు కదండి, ఏం లేదని మేము సైలెంట్గా ఉన్నాం. అట్లీస్ట్ ఏం లేదని ఎవరో ఒకరైనా చెప్పాలి కదా! చెప్పాను మనము మ్యామ్. బ్రాకెట్స్ లో ఎందుకు పెట్టామంటే అది బ్రాకెట్స్ లో పెట్టకపోతే అది కూడా ఒక వర్డ్ లాగా ట్రీట్ చేస్తుంది అనమాట. సో అందుకని ఆ నాట్ అనేది ఒక బ్రాకెట్ లో పెట్టాల్సి వచ్చింది. ఓకే ఓకే మ్యామ్. అర్థమైంది. ఇక్కడ పోస్టల్ ఇప్పుడు పర్సన్ డాట్ ప్రోడక్ట్ అయిపోయింది కదా. సో పర్సన్ డాట్ అడ్రస్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సన్ డాట్ అడ్రస్. సో ఈ అడ్రస్ లైన్ లో ఆ, కొన్ని పోస్టల్ కోడ్. ఓకే. సో పోస్టల్ కోడ్ న్యూమరిక్ ఉన్నాయి, అవునా? న్యూమరిక్ లేని పోస్టల్ కోడ్స్ కూడా ఉంటాయి. ఇదిగోండి చూడండి, ఇది యుఎస్ రిలేటెడ్ డేటాబేస్ అన్నమాట. సో అందుకే అక్కడ పోస్టల్ కోడ్స్ ఏంటంటే ఇలానే ఉంటాయి. సో కొన్ని విత్ ఆల్ఫాబెట్ లో ఉంటాయి, కొన్ని న్యూమరిక్ లో ఉంటాయి, సో కొన్ని ఆల్ఫాబెట్ లో ఉన్నాయి. సో నాకు ఆల్ఫాబెట్ లో కాకుండా ఓన్లీ న్యూమరిక్ లో మాత్రమే ఉండేలా రావాలి అంటే పోస్టల్ కోడ్ ఈజ్ లైక్ 029 029 029 అని ఎందుకు ఇచ్చాము? 5 నెంబర్స్ రేంజ్. ఇక్కడ పోస్టల్ కోడ్ 5 నెంబర్స్ ఉంది కదా. పోస్టల్ కోడ్ 32804 ఇచ్చామనుకోండి, వస్తుందా డేటా? అంటే ఆల్ఫాబెట్స్ A to Z ఇవ్వాలి మేడం. ఆల్ఫాబెట్స్ కాదు, ఇప్పుడు పోస్టల్ కోడ్స్ మనం ఓన్లీ నెంబర్స్ లో ఉన్నాయి రావాలనుకుంటున్నాం. న్యూమరికల్ పోస్టల్ కోడ్స్ అంటున్నాం. ఆల్ఫాబెట్స్ గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు ఇంతసేపు ఆల్ఫాబెట్సే కదా మనం ఇచ్చింది, అవునా కాదు? ఇక్కడ ఏ పర్సెంటేజ్ అది ఆల్ఫాబెట్స్ ఎలా తీస్తాము అనేసి, ఇక్కడ న్యూమరిక్ ని ఎలా తీస్తాము? సో ఇక్కడ లైక్ 32804 అంటే 32804 ఉన్న డేటా మాత్రమే వచ్చింది. అలా కాకుండా పోస్టల్ కోడ్ నాకు నెంబర్స్ ఉన్న పోస్టల్ కోడ్స్ అన్నీ కావాలి అంటే నెంబర్స్ మనకి 0 to 9 వరకు ఉంటాయి, అవునా కదా? అంతకు మించి నెంబర్స్ ఉంటాయా? సో ఫస్ట్ లైన్ లో ఇప్పుడు నో.
1 2 3 4 5 అని ఇచ్చామనుకోండి. ఇప్పుడు మనకి ఇంకొక నెంబర్ కావాలనుకోండి, 1 ప్లేస్ లో అది 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 0 నుంచి 9 వరకు ఎంత వరకైనా ఉండొచ్చు. సో ఫస్ట్ ప్లేస్ లో, ఓకేనా, ఈ 1 ప్లేస్ లో ఆ నెంబర్ ని రీప్లేస్ చేయాలంటే 0 to 9 వరకు ఏ నెంబర్ అయినా ఉండొచ్చు, 1 తప్ప. సో అలాగే సెకండ్ ని రీప్లేస్ చేయాలంటే 0 to 9 వరకు ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. సో అట్లా మనం 5 డిజిట్స్ కి 0 to 9 ఇవ్వాలన్నమాట. అలాంటప్పుడు ఓన్లీ నెంబర్స్ ఉన్న పోస్టల్ కోడ్స్ మాత్రమే వస్తాయి. పోస్టల్ కోడ్ లైక్ ఇక్కడ మనం 0 to 9 అనేది కూడా ఒక బ్రాకెట్ లో పెట్టాలి. ఎందుకు 0 to 9 బ్రాకెట్ లో పెట్టలేదు అనుకోండి, 0 9 అన్ని ఒక డేటా లాగా ట్రీట్ చేస్తుంది అనమాట సీక్వెల్ ఇంజిన్. ఇక్కడ సపోజ్ స్పేస్ ఇచ్చి చూద్దాం. నేను స్పేస్ ఇస్తున్నాను. ఏ డేటా రాలేదు, కానీ మనకి నెంబర్స్ తో పోస్టల్ కోడ్ ఉంది. డేటా ఎందుకు రాలేదు? స్పేస్ ఇచ్చా అనమాట నేను. సో ఇక్కడ 3 అనే వర్డ్ ఉంది. 3 అనేది 0 to 9 లో ఏదో ఒక దాని అంటే ఎక్కడో ఒక చోట ఉంది. ఇక్కడ స్పేస్ ఇచ్చా, కానీ అక్కడ స్పేస్ లేదు కదా 3 తర్వాత, కానీ స్పేస్ ఇచ్చా మళ్ళీ. సో 2 అనేది ఉంది. 2 0 to 9 మధ్యలో 1 తర్వాత వస్తుంది. 2 ఓకే, మళ్ళీ స్పేస్ ఇచ్చా. సో ఈ స్పేస్ అనేది ఎలా ట్రీట్ చేస్తుంది? స్పేస్ కూడా ఒక క్యారెక్టర్ అనమాట. ఈ మామూలుగా 3 అనేది ఇక్కడ వస్తుంది, 2 అనేది స్పేస్ ప్లేస్ లో రావాలి, నెక్స్ట్ 8 అనేది ఇక్కడ వస్తుంది, 0 అనేది స్పేస్ ప్లేస్ లో వస్తుంది అనమాట, నెక్స్ట్ 4 అనేది వస్తుంది. సో మనకు ఆ నెంబర్స్ మాత్రమే కావాలనుకుంటే ఇక్కడ స్పేస్ పెట్టదు, ఎందుకంటే పోస్టల్ కోడ్ లో అక్కడ స్పేస్ లేదు కదా. స్పేస్ ఉంటే మనం స్పేస్ ఇస్తే స్పేస్ సేమ్ అలాగే డేటా వస్తుంది. స్పేస్ లేదు కాబట్టి మనం స్పేస్ ఇవ్వకూడదు. ఇప్పుడు వచ్చింది ఓన్లీ నెంబర్స్ ఉన్న పోస్టల్ కోడ్స్ మాత్రమే. ఇందాక ఎందుకు రాలేదు? ఇందాక మనం నెంబర్ టు నెంబర్ స్పేస్ ఇచ్చామన్నమాట, అందుకే రాలేదు. ఓకేనా? నేను అండర్ స్కోర్ పెట్టి చేయొచ్చా? ఎక్కడ అండర్ స్కోర్? నెంబర్స్ మధ్యలో స్పేస్ తీసేసి స్పేస్ దగ్గర అండర్ స్కోర్. అండర్ స్కోరా? అండర్ స్కోర్ పెట్టినా ఇప్పుడు అండర్ స్కోర్ ఇచ్చే సరే, అండర్ స్కోర్ ఒకదానికి ఇచ్చి చూద్దాం. సో అన్నిటికీ బదులు ఒకదానికి ఇచ్చి చూద్దాం. లేదు కదా, అండర్ స్కోర్ ఇచ్చామంటే సో పోస్టల్ కోడ్ లో నీకు అండర్ స్కోర్ ఉందనుకో, విత్ ఇప్పుడు 9_345 అలా ఉందనుకో, అలాంటప్పుడు నీకు ఆ డేటా వస్తుంది. కానీ నీకు పోస్టల్ కోడ్ లో అండర్ స్కోర్ తో లేదు కదా, అవునా కదా? అందుకు రోస్ రాలేదన్నమాట. ఓకే. సో ఇప్పుడు అడ్రస్ కాకుండా, సో ఇలా నెంబర్స్ కాకుండా మిగతావి ఇప్పుడు నల్ బదులు మనం నాట్ నల్ ఇచ్చాం కదా, ఇక్కడ నాట్ లైక్ అని ఇచ్చి ట్రై చేద్దామా? నాట్ లైక్. నేను కూడా కొత్త ట్రై చేస్తున్నాం మీ నుంచి. వచ్చింది. సో వచ్చింది కరెక్టే, బట్ ఇక్కడ ఏంటి నాకు 3000 కూడా చూపించింది, 2063 నెంబర్స్ తోనే కూడా వచ్చినాయి మ్యామ్. కాదు, ఇంకా అంటే మనం మామూలుగా 5 డిజిట్స్ మనం ఉండగా ఉండేటి కూడా కావాలి మేడం. సో అక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా వచ్చేసాయి. మనము యాక్చువల్ గా మనం ఇచ్చింది 5 డిజిట్స్ పోస్టల్ కోడ్స్ కి.
ఓకేనా? బట్ అక్కడ 5 digits 4 మాత్రమే ఉన్నాయి కాబట్టి ఉమ్. 4 ప్లస్ ఆల్ఫాబెటికల్ గా ఉన్నట్టు కూడా వచ్చేసాయి అంటే ఆ, 5 లేకుండా మిగతా ఏ ఉంటే అవి మొత్తం వచ్చేసాయి. ఆ, అంతే కరెక్ట్. అయినా ఇవి నెంబర్స్. సో నాట్ లైక్ ఇది అని అన్నాం అనేసి, సో నెంబర్స్ తప్ప మిగతావని కాదు. సో ఇట్లా 5 digits నెంబర్స్ తప్ప మిగతావి అనేసి, ఎందుకంటే మనం 5 digits ఇచ్చాం కదా. సో ఇప్పుడు మనం 5 బదులు ఇక్కడ లాస్ట్ డిజిట్ తీసేసాం అనుకోండి, మనకి అప్పుడు రిజల్ట్ ఏం రావాలి? నెంబర్స్ విత్ 4 కాకుండా 5 digit numbers and alphabets. 5 digits నెంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్, ఇంకా 4 డిజిట్ నెంబర్స్ కాకుండా అన్ని. మిగతావన్నీ. ఓకేనా? సో నాట్ లైక్ అనేది ఎలాగైతే యూజ్ చేస్తామో, నాట్ లైక్ అనేది కూడా అలాగే యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి 19,614 rows ఉన్నాయి. సో అందుకే ఇప్పుడు ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, ఇందాక ఇక్కడ ఎగ్జిక్యూట్ రెడ్ బటన్ లో పడింది, గమనించారు ఎవరైనా? చూడలేదా? ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేస్తా. ఇక్కడ రెడ్ బటన్ ఉంది. ఓకే, ఇది చిన్నది కదా, రెడ్ బటన్ లో ఉంది. అండ్ ఇక్కడ టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. అంటే ఏంటంటే డేటా ఇప్పుడు టేబుల్స్ లో చిన్న చిన్న టేబుల్స్ అయితే డేటా తక్కువ ఉంటుంది, నీకు తొందరగా ఎగ్జిక్యూట్ అవుతాయి. సో కొన్ని టేబుల్స్ పెద్దగా ఉన్నప్పుడు ఎగ్జిక్యూట్ చేయడానికి టైం పడుతుంది అనమాట. వెంటనే మనం దాన్ని బట్టి డిసైడ్ కాకూడదు. సో కొద్ది టైం వెయిట్ చేయాలి. ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ గ్రీన్ కలర్ లో ఉంటుందో అప్పుడే టేబుల్ మొత్తం ఎగ్జిక్యూట్ అయినట్లు. ఓకేనా? మ్యామ్ నాకు ఇంకో ఐడియా వచ్చింది మ్యామ్. ఇందాక మనం సెలెక్ట్ స్టార్ అంటే అక్కడ ఏదో స్టార్ట్ అవ్వకుండా ఉండాలి అంటే అది యూజ్ చేసాం కదా మ్యామ్. అవును, అక్కడ కూడా మనం వేర్ నేమ్ నాట్ లైక్ ఏ పర్సెంటేజ్ అని ఇవ్వచ్చు కదా. ఇవ్వచ్చు కదా, ఇచ్చి చూద్దాం ఏం పోతుంది, వస్తుందో రాదు. ఇక్కడే నేమ్ నాట్ లైక్ వస్తుందా రిజల్ట్? వచ్చింది. ఓకే. సో లైక్ నాట్ లైక్ అనేది మనం ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. అది గుర్తుంటుందా లేదా మ్యామ్? ఇదైతే గుర్తుంటుంది. ఏంటి గుర్తుంటుంది? అది సింబల్ మ్యామ్. ఓకే, సింబలా? అవునవును, సింబల్ ఒకసారి గుర్తుండదు, బట్ నాట్ లైక్ నాట్ నల్ అనేది ఈజీ గుర్తుంటుంది. అమ్మ అప్పుడే టైం అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనము ఇలా ఇచ్చాము. సో మనకు ఆల్ఫాబెట్స్ కాకుండా మిగతా అన్ని కావాలి. లేదు, ఆల్ఫాబెట్స్ కావాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఎలా ఇవ్వాలి? ఏది? A to Z మ్యామ్. ఆ? A to Z ఇస్తే తీసుకుంటాం. ఏ టు జెడ్ ఇచ్చి చూద్దాం. సో ఆల్రెడీ నేను రాశాను ఏ టు జెడ్. మనం ఏ టు జెడ్ ఇలా పర్సంటేజ్ కాకుండా ఇస్తే ఏమవుతుందని, ఆల్ఫాబెట్స్ కి మనం పర్సంటేజ్ కంపల్సరీ ఇవ్వాలన్నమాట. రాదు. పర్సంటేజ్ అంటే ముందు ఏవైనా సరే, అంటే ఏ ఆల్ఫాబెట్స్ అయినా ఉండొచ్చు, వెనకాల ఏ ఆల్ఫాబెట్స్ అయినా ఉండొచ్చు, ఆ న్యూమరిక్స్ ఏవైనా ఉండొచ్చు. అలాంటప్పుడు మనం పర్సంటేజ్ ఇస్తాం అనమాట. ఓకేనా? ఇక్కడ నేమ్స్ లో సో నాకు పోస్టల్ కోడ్ లో ఎక్కడైతే ఆల్ఫాబెట్ ఉంటుందో ఆ ఆల్ఫాబెట్ రిలేటెడ్ పోస్టల్ కోడ్స్ అన్నీ వస్తాయి. ఆల్ఫాబెట్ అనేది అది ముందు ఉండొచ్చు ఆర్ వెనకాల ఉండొచ్చు. ఇంకా ఎవరు ఒక క్వశ్చన్ వేశారు, ఎవరు? సో స్టార్టింగ్ విత్ ఏ ఎండింగ్ విత్ ఏ అనేసి అన్నారు. ఎవరు? అరుణనా? ఇప్పుడు నువ్వే చెప్పు. దీన్ని బట్టి స్టార్టింగ్ విత్ ఏ ఎండింగ్ విత్ ఏ అన్నప్పుడు క్వైరీ ఎలా రాసాం చెప్పు, ఒక గెస్ట్ చేయి. A to అక్కడ డైరెక్ట్ సింటాక్స్ లేదు అక్క, స్టార్ట్స్ ఈక్వల్స్ టు ఏ అండ్ ఎండ్స్ విత్ ఏ అని. అది అట్లాంటివి ఉంటాయి నాయన. అట్లా ప్రతి ఒక్కదానికి అట్లా చిన్న రాసుకుంటూ పోయినామనుకో, అంతే ఇంకా అడ్మినిస్ట్రేటర్ పని పేపర్ పని అయిపోయిద్ది.
ఓకేనా? అవి కోడింగ్ కి జస్ట్ బేసిక్ గా నేర్చుకోవడానికి, అట్లా ప్రతి ఒక్కదానికి అంత నిదానంగా రాసుకుంటే ఎలా ఇంక అంతే. మనం ఇట్లా రాస్తేనే కోడింగ్ ఎన్నో లైన్స్ లో ఉంటది. గెస్ట్ చేయండి, స్టార్టింగ్ విత్ ఏ అండ్ ఎండింగ్ విత్ ఏ. పర్సంటైల్ ఏ పర్సెంటేజ్. స్టార్టింగ్ విత్ ఏ అంటే ఎలా రాస్తాము? ఏ పర్సంటేజ్. ఎస్ ఎండింగ్ విత్ ఎండింగ్ అంటే పర్సంటేజ్. పర్సంటేజ్. పర్సంటేజ్ ఆల్రెడీ పర్సంటేజ్ ఉంది కాబట్టి మనం ఆల్రెడీ ఏ పెడదాం అనుకోండి. సో పోస్టల్ కోడ్ లో ముందు ఏ లేదు కదా మనకు రిజల్ట్ రావడానికి. సో పోస్టల్ కోడ్ సో రాకుండా నేమ్ దగ్గర తీసుకున్నాం. లేదు, ఇంకోటి చూద్దాం. ఇక్కడ హ్యూమన్ పెట్టండి, హ్యూమన్ రిసోర్స్. లేదు, స్టార్టింగ్ విత్ ఓ ఎండింగ్ విత్ ఓ ఇద్దాం. ఇక్కడ సిటీలో ఫస్ట్ రోలో ఓటావా అని ఉంది, నెక్స్ట్ 6, 7, 8 లో ఎండింగ్ లో కూడా ఓ ఉంది. అవునా? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఏ బదులు ఓ ఇచ్చి చూద్దాం. ఎలాగైనా ఇప్పుడు ఈ రోజు ఇది రావాలి. అయ్యో రాలేదు, ఎందుకు? అప్పుడు లేకపోయిండొచ్చు మ్యామ్ మేబీ. కాదు, అండర్ స్కోర్ ఇచ్చి చూద్దాము. మ్యామ్ పోస్టల్ కూడా వాడుతున్నారు. అక్కడ మీరు పోస్టల్ కోడ్ రాశారు. అవును, పోస్టల్ కోడ్ లోనే అది పోస్టల్ కోడ్ లో రాదమ్మా, సిటీ అనుకుంటా కదా. అయితే మీరు పోస్టల్ కోడ్ ఎస్ మ్యామ్, పెట్టారు. సిటీ. ఉమ్. వచ్చింది. కానీ ఓన్లీ స్టార్టింగ్ విత్ ఓనే వచ్చాయి, ఎండింగ్ స్టార్టింగ్ విత్ ఓ ఎండింగ్. ఎండింగ్ కూడా వచ్చింది మ్యామ్. అవును, ఎండింగ్ విత్ ఓ వచ్చేసాయి కదా. ఓకే, ఎస్ మ్యామ్. ఫైనల్లీ వి గాట్ ఇట్. ఫైనల్ వి గాట్ ఇట్. అంటే మీరు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. అంటే మీరు కొత్తగా ట్రై చేస్తున్నారు అనమాట. ఓకేనా? లిస్ట్ ఆల్ ప్రోడక్ట్స్ విత్ ప్రోడక్ట్ నేమ్ నాట్ స్టార్టింగ్ విత్ ఏ. దీనికి ఎలా? నాట్ నాట్ స్టార్టింగ్ విత్ లైక్ ఏ పర్సెంటేజ్ లేదంటే నాట్ స్టార్టింగ్ విత్ ఏ అని ఇస్తాం. ఎస్ మ్యామ్. సెకండ్ ఇంతటితోనే క్యారెక్టర్. ఇది చూడండి ఒకసారి, ఇదంతా సేమ్ క్వైరీనే. ఓకేనా? సారీ, ఇదంతా సేమ్ క్వైరీనే. ఏంటంటే ఇది సెకండ్ లైన్ లో ఉంది. లిస్ట్ ఆల్ ప్రోడక్ట్స్ విత్ ప్రోడక్ట్ నేమ్ నాట్ స్టార్టింగ్ విత్ ఏ. సెకండ్ క్యారెక్టర్ కెన్ బి ఎనీథింగ్ అండ్ థర్డ్ క్యారెక్టర్ ఏ. అంటే ఫస్ట్ క్యారెక్టర్ ఏ అవ్వకూడదు, థర్డ్ క్యారెక్టర్ మాత్రం ఏ అవ్వాలి. సో సెకండ్ క్యారెక్టర్ ఏదైనా అవ్వచ్చు. సో ఫస్ట్ నాట్ స్టార్టింగ్ విత్ ఏ అంటే ఎలా? నాట్ సెలెక్ట్ స్టార్. అలాంటి దానికి మనం నాట్ లైక్ ఏ పర్సెంటేజ్ ఇచ్చామనుకో వర్క్ కాదనమాట. సో మనం ఇలానే రాయాలి. క్యాప్ ఏ పర్సెంటేజ్. ఫస్ట్ జస్ట్ నేను చెప్తున్నా, క్వైరీ రాయట్లేదు. ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ కదా. సరేలే. క్యాప్సే పర్సెంటేజ్, దెన్ కెన్ బి ఎనీథింగ్ అన్నారు. సో ఏ టు జెడ్. అండర్ స్కోర్ ఇచ్చినా సరిపోయింది. వాళ్ళు ఏ టు జెడ్ అని మాత్రమే మెన్షన్ చేయలేదు కదా, ఎనీథింగ్ అన్నారు. అది 0 అయిండొచ్చు. సో 0, 1 కూడా క్యారెక్టర్సే కదా. అవునా కదా? ఎస్ మ్యామ్. క్యారెక్టర్ హ్యాస్ టు బి ఏ. అంటే ఏ అంటే ఏంటి? బట్ ప్రోడక్ట్ నేమ్ లో నంబర్ ఉండదు కదా మ్యామ్. అది మనకు అవసరం లేదు. నా నేమ్ లో హేమ 1, 2, 3 అని పెట్టుకుంటా. నీ ప్రాబ్లం ఏంటి? అవునా కదా? సో వాడిచ్చిన రిక్వైర్మెంట్ బట్టి ఎనీథింగ్ అన్నప్పుడు ఆ ఎనీథింగ్ లో నెంబర్స్ ఉండొద్దని రూల్ ఏం లేదు కదా. ఓకే మ్యామ్. ఓకేనా? ఏ పర్సెంటేజ్ అండ్ లాస్ట్ థర్డ్ క్యారెక్టర్ షుడ్ బి ఏ. సో ఇప్పుడు మనం పర్సెంటేజ్. పర్సెంటేజ్ అక్కడ క్యాప్ ఏ తర్వాత పర్సెంటేజ్ ఉండదు. అవును, ఎందుకు?
దాని తర్వాత క్యారెక్టర్ అండర్ స్కోర్ మధ్యలో ఏమి ఉండకూడదు. అండర్ స్కోర్ తర్వాత ఏ ఇచ్చాము తర్వాత లాస్ట్ పర్సంటేజ్. లాస్ట్ పర్సంటేజ్ పర్సంటేజ్ ఇచ్చా కదా, అంతేనా? ఇంకా కోలనా Yes, ma'am. కొటేషన్ Yes, ma'am. క్లోజ్. కొటేషన్ క్లోజ్ చేసా. చూద్దామా? ఇది రాక అబ్బా వచ్చేసింది. ఎక్కడ నేమ్ లో కానీ రిజల్ట్ రాలేదే. ఏ అండ్ ఏ అవును మ్యామ్. 5-6 rows ఉన్నాయి మ్యామ్ అట్లా. ఫస్ట్ క్యారెక్టర్ ఏ లేదు, థర్డ్ క్యారెక్టర్ ఏ ఉంది. వచ్చింది మ్యామ్. ఎక్కడ ఉంది? నాకు అర్థం కావట్లే. మ్యామ్ థర్డ్ క్యారెక్టర్ ఏ ఉన్నాయి మ్యామ్ అన్ని. కిందికి కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. ఓకే, థర్డ్ క్యారెక్టర్ ఏ ఉన్నాయి మాత్రమే వచ్చాయి. కాదు మ్యామ్, సెకండ్ క్యారెక్టర్ ఏదైనా ఉండొచ్చు, ఫస్ట్ క్యారెక్టర్ ఏ ఉండకూడదు. రిజల్ట్ వచ్చిందా? వచ్చింది. ఎస్ మ్యామ్. ఫస్ట్ క్యారెక్టర్ ఏ ఉండకూడదు కదా, నేను ఏ కోసం చెక్ చేస్తున్నా. ఓకే, ఫస్ట్ క్యారెక్టర్ ఏ ఉండకూడదు మ్యామ్. అవును. సెకండ్ క్యారెక్టర్ కింద ఎనీథింగ్, థర్డ్ క్యారెక్టర్ లో ఏ కావాలి కాబట్టి రిజల్ట్ వచ్చేసింది. ఎస్ మ్యామ్. ఓకే, వి గాట్ ఇట్ ఫైనల్లీ. ఇది నేను ఆల్రెడీ కింద రాశాను, బట్ ఏంటంటే మనం మీతో ట్రై చేపియాలి అనేసి వాళ్ళ పైన అనమాట. అంతే. నెక్స్ట్ ఇన్ను చూద్దామా? టైం లేదే. వేర్ కలర్ ఇస్ బ్లాక్, వైట్, సిల్వర్. మనం కలర్ గురించి రాయలేదు కదా. రాసాం మ్యామ్ పైన. నాట్ నల్లో కదా. ఎస్ మ్యామ్, కలర్ రాసాం ఇక్కడ రాసాం. వేర్ కలర్ ఈక్వల్ టు బ్లాక్ అలా రాసాం. అదే చూద్దాం. ఇప్పుడు మీటింగ్ ఎండ్ అయితే మళ్ళీ జాయిన్ కండి ఒకసారి. ఇది ఒక్కటి చూద్దాం. కలర్ ఇస్ బ్లాక్, వైట్ అండ్ సిల్వర్. దీనికి నార్మల్ గా మనం ఎలా రాస్తాం? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్షన్ బాక్స్. కలర్ product where color equal to బ్లాక్, వైట్, సిల్వర్. black,